ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి మనకి? మనకి వేయించిన పెసరపప్పు ఉడకబెట్టి తీసుకొచ్చాను, బెల్లం, కొబ్బరి, వరిపిండి, నెయ్యి, ఏలపొడి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగిద్దాం. ఫస్ట్ నెయ్యి వేద్దాం. ఓకే, తర్వాత కొబ్బరి వేయి. సో వినాయక చవితి వచ్చినప్పుడు డెఫినెట్ గా అందరూ ఇంట్లో ఉండరాలు అనేవి చేస్తారు తప్పకుండా. మీరు అన్నట్టు వినాయకుడికి ఫేవరెట్ కాబట్టి, సో మీరు కూడా ప్రతి వినాయక చవితికి చేస్తారా? ఈ పప్పులో ఉండాలంటే మా ఇద్దరు అబ్బాయిలకి చాలా ఇష్టం, అందుకు కంపల్సరీ ఇదే చేస్తాను. రవ్వదేమో మామూలుగా చేస్తాను, ఇదైతే ఇంకా తింటూనే ఉంటా, 2 days వరకు ఉంటుంది. చాలా ఇష్టం అండి. ఇయర్కి ఒకసారి చేస్తాం కదా, అప్పుడే కుదురుతుంది బాగా కూడా. మళ్ళీ మధ్యలో చేద్దామంటే అస్సలు అవ్వదు, ఏదో ఒక ఆటంకాలు రావడం, ఇంకా అప్పుడైతేనే మనకి ప్రాప్తం అక్కడికి అంతే. అదే అండి. సో మరి ఏమేమి స్వీట్స్ చేస్తూ ఉంటారండి రాజుగారి ఇంట్లో? నేను అన్ని రకాలు చేస్తాను, ఎక్కువ రవ్వ లడ్డు చేస్తా. ఫేవరెట్ రవ్వ లడ్డు? ఎందుకంటే అబ్బాయిలు బర్త్డే కప్పుడు స్కూల్లో పంచేవాళ్ళు, మనకి ఎంత ఒక 100 members ఉంటారు కదా పిల్లలు, రవ్వ లడ్డు అయితే సులువుగా అయిపోతుంది. ఇప్పుడు మిఠాయి అవంటే ప్రాసెస్ ఎక్కువ, ఎక్కువ రవ్వ లడ్డు చేస్తా. ఇప్పటికి కూడా అదే ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ. స్కూల్లో మా అబ్బాయిలు ఇప్పుడు వెళ్ళినా మీ మమ్మీ రవ్వ లడ్డు చేశారా అని అడుగుతున్నా, అందరికీ పంచేవాళ్ళం. రవ్వ లడ్డుని ఎక్కువ చేస్తా అండి. తీసుకొని రావాల్సింది కొన్ని, ఇవాళ అనుకోకుండా వచ్చానండి, అందుకే ప్లాంట్ గా వస్తాను. మా టీం కి అందరూ తీసుకోండి. ఇది వేగా కొంచెం కొబ్బరి వేసేద్దామండి. నాకు బూందీ లడ్డు కూడా బాగా ఇష్టం. అవునండి, బూందీ లడ్డు అంటే అది చాలా కామన్ రెసిపీ, బట్ స్టిల్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మై మామ్ మేక్స్ ఇట్ సో వెల్ యాక్చువల్ గా, కానీ ప్రాసెస్ కూడా ఉండాలి, సరిగ్గా వస్తేనే అది. మై మామ్ షీ డస్ ఇట్ వావ్, జస్ట్ లైక్ వావ్. అంటే అంటే ప్రతి ఒక్కరింట్లో అలాగే ఉంటది అనుకోండి, అంటే ప్రతి ఇంట్లో మమ్మీ చేసే ఏ వంటలైనా కూడా జనరల్ గా బాగానే ఉంటాయి. అవునండి, మా మమ్మీ చేసే ఏ వంటనే చాలా చాలా బాగుంటది యాక్చువల్లీ. నాకు అంత సీన్ లేదు కానీ, బట్ మనం ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాం, మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం, మీరు ఇంకా ప్రెజెంట్. మాకు ఈ మధ్యనే వచ్చాయి. మాకు మదరు, అత్తయ్య గారు వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అన్నమాట, అందుకు వాళ్ళు చేస్తే మేము తినడమే. ఇప్పుడు ఇంకా మీకు మీరు ఆ పొజిషన్కి వచ్చేసారు? వచ్చేసాం, ఇప్పుడు వచ్చాం కాబట్టి మేము చేస్తే మా కోడలు వాళ్ళు నేర్చుకుంటారు అలా. సో బెల్లం వేసేయాలి వెంటనే? వేస్తే కొంచెం పాకం వచ్చేస్తుంది. సో మోస్ట్ ఈజియెస్ట్ స్వీట్ ఏదంటారు? ఈజీ అంటే కొన్ని స్వీట్, ఇప్పుడు రవ్వ లడ్డని, మళ్ళీనేమో కొన్ని ఐటమ్స్. సేమియా పాయసం కూడా కొంచెం ఈజీ కంపేర్ చేస్తే. నాకు గులాబ్ జామున్ ఇలాంటివన్నీ చాలా టఫ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ గా రావాలి అవన్నీ. అందుకే ఇప్పుడు గులాబ్ జామ్ కూడా ఈజీగానే ఉంటది కదా, రౌండ్ వచ్చాయంటే ఆటోమేటిక్ ఇది పెసరపప్పు కూడా వేసుకోవాలండి. నాకు ఒకే స్వీట్ వచ్చండి చేయడం. ఏదొచ్చు? సేమియా. సేమియా వచ్చు, హల్వా చేయడం వచ్చు, లైక్ బీట్రూట్ హల్వా, క్యారెట్ హల్వా, అవి చేయగలను. అవునా? క్యారెట్ హల్వా కూడా బాగుంటుంది. క్యారెట్ హల్వా బాగుంటుంది, అది కూడా అవెన్ లో చేసేస్తాను నేను యాక్చువల్లీ. మరి నేను కడాయి పెట్టి అవన్నీ ఏం చేయను, అన్ని అవెన్ హీటింగ్ అదే అయిపోద్ది లాస్ట్. ఇది కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టాలి. ఇప్పుడు ఇది ఉడికితే ఇలా మనము ఒక కళాయి తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉండ్రాలు చేసుకుంటాం. ఓకే, సో ఇది ప్రాసెస్ ఈజీగా టఫ్ ఉండ్రాలు అనేది? చాలా ఈజీ అండి. వాటర్ అది హీట్ అవ్వాలి కొంచెం. ఓకే, సో రాజు గారు మేడం చెప్పాలండి మీరే. రాజు గారు ఏముందండి, చాలా ఇష్టం ఈ ప్రోగ్రామ్ అంటే. అవునా? ఇది చూస్తూ ఉంటాము. ఒకసారి కొత్తిమీర రైస్ చూపెట్టారు, అది ప్రాక్టీస్ చేశాను. నాకు కొత్తిమీర రైస్, గోంగూర రైస్ రావు, అది చూసి నేర్చుకున్నాను. ఈజీగా అనిపించింది, బాగా వచ్చింది, చాలా బాగుంటున్నాయి. మాకు ఈటీవీ అభిమానులు, మేము ఏ ప్రోగ్రామ్ అయినా చూస్తూ ఉంటాము. ఆల్రెడీ ఫస్ట్ లో అటెంప్ట్ చేసాము, మళ్ళీ అనుకోని అవకాశం మాకు వచ్చింది ఈ వంకన. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీ యాంకరింగ్ కూడా సూపర్. థ్యాంక్ యూ రాజు గారు. మీ గురించి ఒక పాట పాడతారు? మీరు పాడతారా పాట? షూర్, ప్లీజ్ గో అహెడ్. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని.
పలకే లేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే ఈ చేతులలో నీ చూపులతో ఉలకించేటందుకే ఓ బంగారు రంగుల చిలక పలకవా. ఏదో పాడాలనిపించింది మీ గురించి. చాలా క్యూట్ గా ఉన్నారు మీరు. చాలా క్యూట్ గా ఉన్నానా? చాలా లవ్లీ అండి, సూపర్, చాలా చాలా బాగా పాడారు. ఇప్పుడు వాటర్ హీట్ అయిపోయింది కదండి, వరిపిండి వేసి ఓకే పోవాలి ఉండలేకుండా మెత్త. మీకు పాటలు పాడటం అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. నేర్చుకున్నారా మీరు సంగీతం? లేదండి, ఇంట్లో టీవీలో పాడుతూ. ఫస్ట్ నుంచి నాకు వివిధ భారతి రేడియోలో వచ్చేవి కదా, అది ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటూ తిరిగేదాన్ని చిన్న చిన్నప్పుడు. అలా వినేదాన్ని అంతే, అలా పాడుకుంటూ పనిచేసేది. నైస్ నైస్, వెరీ నైస్. సో దగ్గరికి అయిపోయింది కదా? దగ్గరికి అయిపోయింది. ఇది ఆపేసుకుని మనం ఉండల కింద చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిందండి. మనం కొంచెం చల్లారాక ఉండలు చేసేసుకోవాలి, బౌల్స్ లా చేసుకుని. ఇది ఇప్పుడు ఉడిపోయింది కదండి, ఇది మనం ఏం చేద్దాం అంటే బౌల్స్ లా చేసుకుందాం. ఈ ఉండ్రాల్లోనే రకరకాలు చేస్తారు, పాల తాలికలు అంటారు, రవ్వ ఉండ్రాలు, చాలా రకాలు చేస్తారండి. ఇట్లా కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి చేస్తారు. చాలా చిన్న చిన్నగా చేసుకోవాలి. చిన్న ఇలా చిన్న చిన్నగా చేసుకుంటారండి. వంటలు రెడీ అయిపోయినాయి, వంటలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇది ఉడికిపోయి ఉంటుంది. ఇది కూడా ఈ వంటలు ఇందులో వేసేసుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోతుందండి, 5 నిమిషాలు. ఈ పప్పు అంతా ఈ వంటలు పట్టే వరకు ఉంచి కొంచెం ఇలాచి పొడి వేసి వీటిలో పాలు కూడా వేసుకోవచ్చండి, కానీ పాలు వేసుకుంటే మొన్నటికే బాగుండవు, పాడైపోతాయి. అందుకు కొంచెం వాటర్ వేసుకుని ఇది ఇలా అన్ని వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి, దగ్గరగా అయిపోతుంది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దామండి మరి. ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోతుంది మొత్తం, ఇంకా దగ్గరగా అయిపోతుంది. వంటలకు కూడా స్వీట్ పడుతుంది బాగానే. స్వీట్గా పెసరపప్పు ఉండాలండి, చూడు చెప్పండి. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, పెసరపప్పు ఉండాలండి వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి. అవునండి. సో మరి మనం టేస్ట్ చేద్దాం. బట్ దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పెసరపప్పు ఉండ్రాళ్ళు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన పెసరపప్పు, వరిపిండి, బెల్లం, నెయ్యి, కొబ్బరి తురుము, యాలకుల పొడి. పెసరపప్పు ఉండ్రాళ్ళు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో కొబ్బరి తురుము, బెల్లం, ఉడకబెట్టిన పెసరపప్పు వేసి నీళ్లు పోసి బాగా దగ్గర పడేదాకా కలుపుకొని అందులో ఉడికించి ఉండలు చేసిన వరిపిండి ముద్దలు వేసి బాగా కలుపుకొని అందులో యాలకుల పొడి వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు ఉండ్రాళ్ళు రెడీ.